నమస్తే, వెల్కమ్ టు ఆర్ తెలుగు. రాబోయే రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీకి ఒక్కటంటే ఒక్క సీటు కూడా ఇవ్వబోమని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడైన మాధవ్తో చెప్పడం జరిగింది. సో విషయం ఏంటంటే ఈ నెలతో కొంతమంది రాజ్యసభ సభ్యుల యొక్క పదవి కాలం ముగియబోతుంది. సో దాంట్లో పిల్లి సుభాష్ చంద్రబోస్, అయోధ్య రామిరెడ్డి, పరిమల్ నత్వాని, సానా సతీష్, సో ఈ నలుగురి యొక్క పదవి కాలం ఈ నెలతో ముగియబోతుంది. కాబట్టి ఈ స్థానాల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. సో అయితే సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చ ఏంటంటే ఇప్పుడు ఎలాగో వైసీపీకి ఛాన్స్ లేదు కాబట్టి ఈ కూటమి ప్రభుత్వం నడుస్తుంది కాబట్టి వీళ్లకు ఛాన్సెస్ ఉన్నాయి. సో అయితే ఈ జనసేన ప్లస్ బీజేపీ అంటే వీళ్ళతో పోటీ పడకుండానే, అంటే వీళ్లకు సీట్లు ఇవ్వకుండానే టీడీపీ డైరెక్ట్గా ఈ 4 స్థానాల్లో పోటీ చేయొచ్చు, 4 స్థానాలు ఆక్రమించవచ్చు. సో కాకపోతే ఏంటంటే వీళ్ళు కూటమిలో ఉన్నారు కాబట్టి జనసేనకు 1, బీజేపీకి 1, తర్వాత మిగతా 2 స్థానాలు టీడీపీకి ఇవ్వచ్చు అనే చర్చ నడుస్తుంది. సో కాకపోతే విషయం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్గానే చెప్తున్నారు. సో ఎలక్షన్లకు ముందే చాలా మందికి మేము ప్రామిస్ చేశాము, చాలా మందికి చెప్పి ఉంచాము, సో వాళ్లకు సీట్లు ఇవ్వాల్సి వస్తుంది. సో కాబట్టి ఈసారి జనసేనకు బీజేపీకి నో టికెట్ అన్నట్టుగా వీళ్ళు చెప్పడం జరుగుతుంది. అంటే గతంలో రాజ్యసభకు సంబంధించి ఎలక్షన్లు జరిగినప్పుడు టీడీపీ బీజేపీకి సంబంధించి 2 సీట్లు ఇవ్వడం జరిగింది, ఆర్ కృష్ణయ్యకు, సో దాంతోపాటు పాక వెంకట సత్యనారాయణ, సో వీళ్ళిద్దరికీ సీట్ ఇవ్వడం జరిగింది. కానీ ఈసారి మాత్రం ఈ 4 స్థానాలు టీడీపీకి అనే విధంగా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. సో ఇక్కడ విషయం ఏంటంటే బీజేపీ దీనికి సంబంధించి ఎప్పుడు కానీ, అంటే మాకు అసెంబ్లీ స్థానాలు అంతగా అవసరం లేకున్నా కానీ రాజ్యసభ, లోక్సభలో ఖచ్చితంగా మాకు స్థానాలు కావాల్సిందే, ఖచ్చితంగా మేము పోటీ చేస్తామని బీజేపీ వాళ్ళు అంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు గతంలో మనం చూసుకున్నట్లయితే ఈసారి కేంద్రంలో అధికారంలోకి రావడానికి అటు బీహార్ కావచ్చు, ఇటు ఆంధ్రప్రదేశ్ కావచ్చు, వీళ్ళిద్దరూ ఎంతో కొంత సపోర్ట్ చేయడం బట్టే బీజేపీ ప్రస్తుతం కేంద్రంలో ఉంది. సో లేదంటే కేంద్రంలో ఉండకపోతుండే. సో ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు, ఈ లోక్సభలో కావచ్చు, రాజ్యసభలో కావచ్చు 2/3 మెజార్టీ మాకు ఉండవలసిందే అని అటు బీజేపీ వాళ్ళు అంటున్నారు. సో దానికోసం ఇక్కడ కూడా ఈ 4 స్థానాలు ఏదైతే ఉన్నాయో సో దాంట్లో మాకు కావాల్సిందని వాళ్ళ వాదన. గతంలో కూడా రాజ్యసభ సీటు కాలైనప్పుడు నాగేంద్ర బాబు గారికి అంటే జనసేన తరపు నుంచి వెళ్ళి సీట్ ఇస్తారని చాలా మంది వాదించారు. సో కాకపోతే ఆయన ఎమ్మెల్సీగా గెలిచిండు, దాని తర్వాత ఈయనకు మంత్రి పదవి ఇస్తున్నారు, ఆ మంత్రి పదవి కూడా ఇవ్వలేదు. సో అంటే మొత్తం మీద అప్పుడు ఇవ్వలేదు జనసేనకు, ఇప్పుడు కూడా ఇచ్చే ఆస్కారం కూడా కనిపిస్తలేదు. మరి టీడీపీ బీజేపీకి ఎందుకు రాజ్యసభ సీటు ఇవ్వడానికి నో చెప్తుందంటే ఇంకొక బలమైన కారణం కూడా ఉంది. ఎందుకంటే బీజేపీ వైసీపీకి చెందినటువంటి కొన్ని అంశాల్లో అస్సలే ఏలు పెడతలేదు. అంటే ఈ కల్తీ విషయంలో కావచ్చు, లడ్డు విషయంలో కావచ్చు బీజేపీ మాట్లాడట్లేదు. అంటే అయితే ఇటు లేకపోతే అటు అనే విధంగా బీజేపీ ప్రవర్తిస్తుంది. అంటే రేపు బీజేపీతోనే కూడా మనకి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉండొచ్చు అని చెప్పి వీళ్ళు టీడీపీ వాళ్ళు భావిస్తున్నారనే ఒక వాదన కూడా ముందటికి వచ్చింది. సో ఎందుకంటే వీళ్ళు ఎందుకు గట్టిగా స్పందిస్తలేరు అనే వాదన కింద సో ఇప్పుడు రాజ్యసభ సీట్లు పూర్తి స్థాయిలో టీడీపీకి అనే విధంగా టీడీపీ వాళ్ళైతే, అంటే ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు సో మాధవ్తో మాట్లాడడం జరిగింది. అయితే ఇంకా కొన్ని రోజుల టైం ఉంది కాబట్టి మరి నిజంగానే ఈ నో అనే విషయం నో కానీ ఆగుతుందా, లేదంటే అమిత్ షా కానీ మోదీ కానీ మాట్లాడిన తర్వాత ఈ 4 రాజ్యసభ సీట్లలో ఏదో ఒకటి వాళ్ళకి ఇస్తారా అనే విధంగా అయితే చాలామంది మాట్లాడుకుంటున్నారు. సో మరి మీరేమంటారు? ఆంధ్రప్రదేశ్లో ఈ 4 రాజ్యసభ స్థానాలు ఏదైతే ఖాళీగా పోతున్నాయో సో దాంట్లో బీజేపీకి, జనసేనకి ఇవ్వాలా, లేదంటే టీడీపీఏ పూర్తి స్థాయిలో ఆ స్థానాల్లో వాళ్ళే పోటీ చేయాలా? సో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మరొక వీడియోతో మీ ముందు ఉంటాం. చూస్తూనే ఉండండి ఆర్ తెలుగు.